సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. కాల్పుల మోత మోగింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 7 నక్సల్స్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్లుగా తెలుస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ బీజాపూర్ సరిహద్దులో భద్రతా బలగాలు కోమింగ్ చేస్తూ ఉండగా మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అలాగే ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు 2 జిల్లాల సరిహద్దు ప్రాంతాలను సంచరిస్తున్నట్లుగా నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందడంతో అలర్ట్ అయ్యారు. భద్రతా బలగాలు గురువారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 11 గంటల సమయంలో ఇరు వర్గాలు పరస్పరం ఎదురుపడ్డం కాల్పులకు దారితీసింది. ఉదయం 11 గంటలకు మొదలైన కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయి. గత 2 నెలల వ్యవధిలో ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగగా మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు హతమయ్యారు. మే 10న బీజాపూర్ జిల్లాలోని పిడియా గ్రామానికి సమీపంలోనూ ఇదే తరహాలో భద్రతా సిబ్బందికి నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్ లో 12 మంది నక్సల్స్ చనిపోయారు. ఈ ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్ లో ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 112 మంది నక్సలైట్లు మరణించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.